శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాడో మీకు తెలుసా? ఒక రోజు శ్రీకృష్ణుడు నిద్రలేచి కళ్ళు తుడుచుకుంటూ చూస్తే గోకులం అంతా చాలా సందడిగా ఉంటుంది. అంతలో పక్క నుండి వెళుతున్న యశోదాదేవిని ఆపి ఏం జరుగుతుంది అమ్మా అని అడుగుతాడు. దానికి యశోదాదేవి, మనకి వర్షాలు పడి పంటలు బాగా రావడం కోసం ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజ చేస్తాం, అదే ఈ రోజు కూడా చేస్తున్నాం, కాబట్టి నువ్వు కూడా త్వరగా స్నానం చేసి రా కృష్ణ అని అంటుంది. కానీ అమ్మా, వర్షాలు ఇవ్వడం ఇంద్రుడి బాధ్యత కదా, మరి మనం ఎందుకు తనకి పూజలు యాగాలు చేయాలి? ఈ మూఢనమ్మకాలని మానేయండి. మన గోవర్ధనగిరి మనకి ఎన్నో పంటలను, మన ఆవులకు మేతని ఇస్తుంది, కాబట్టి ఈ రోజు మనం అందరం గోవర్ధనగిరికి పూజ చేద్దాం అని అంటారు. ఆ పక్కనే ఉన్న నందుడు ఇది విని నిజమే కదా అని అనుకుని అందరూ గ్రామస్తులకి చెప్తాడు. దాంతో గ్రామస్తులందరూ గోవర్ధనగిరికి పూజ చేస్తూ ఉంటారు. అయితే అహం దెబ్బతిన్న ఇంద్రుడు వీళ్ళకి గుణపాఠం చెబుదామని పెద్ద తుఫాను మరియు పిడుగుల్ని సృష్టిస్తాడు. ఆ తుఫాన్ లో గ్రామమంతా మునిగిపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్తుల్ని కృష్ణుడు పిలిచి పూజ చేసిన ఆ గోవర్ధనగిరిని తన చిటికన వేలుతో ఎత్తి దాని కింద గ్రామస్తులందరినీ సురక్షంగా ఉంచుతాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.